హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ పక్కింటమ్మాయి. బొబ్బట్లు, పోలేలు, భక్షాలు పేరు ఏదైనా రుచి మాత్రం ఒక్కటే. గోధుమ పిండితో చేసిన, మైదా పిండితో చేసిన, నోట్లో వేస్తే కరిగిపోయేలాగా ఉండే ఈ బొబ్బట్లను చేయడం రాని వాళ్ళు కూడా ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేయాలో మరి చూసేద్దామా. ముందుగా ఒక బౌల్ తీసుకొని మైదా పిండి, 1 టీ స్పూన్ ఆఫ్ రవ్వ, వాటర్ అండ్ తగినంత ఉప్పు వేసి కాస్త మెత్తగా మిక్స్ చేసుకొని 3 టీ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసి, అంటే పిండి నూనెలో మునిగేంతలా ఆయిల్ వేసి 4 గంటల పాటు పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు కుక్కర్ తీసుకొని పచ్చి శనగపప్పు, వాటర్, చిటికెడంత పసుపు యాడ్ చేసి 4 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకొని ఆ ఉడికిన పప్పులోకి బెల్లం, సోంపు యాడ్ చేసి చూపిస్తున్న విధంగా ఇలా మెత్తటి పేస్ట్ చేసుకోవాలండి. ఇది కాస్త జారుడుగా ఉంటుంది. దానికోసం స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టుకొని బాండి కాస్త హీట్ అయ్యాక మనం ప్రిపేర్ చేసుకున్న ఈ పూర్ణంని బాండిలోకి యాడ్ చేసుకోవాలని, స్లో ఫ్లేమ్లో పెట్టుకోవాలని గుర్తు పెట్టుకోండి. ఈ స్టేజ్లో స్వీట్ చెక్ చేసుకొని స్వీట్ తగ్గింది అనిపిస్తే బెల్లంని యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలండి. కలుపుతూనే ఉండాలి, లేకపోతే అడగంటుతుంది అని మర్చిపోకండి. ఇది కలిపేటప్పుడు మధ్య మధ్యలో నెయ్యి వేస్తూ పచ్చివాసన పోయే వరకు ఇలా అంచుల వెంట తిప్పుతూ ఉండాలండి. ఇప్పుడు పూర్ణంని బాండి అంచుల చుట్టూ గరిటెతో స్ప్రెడ్ చేసుకొని ఒక 2 గంటల పాటు ఆరబెట్టుకోవాలండి. అలా ఆరబెట్టుకోవడం వల్ల మనకి బొబ్బట్టుకి పర్ఫెక్ట్ గా ఉండే పూర్ణం రెడీ అవుతుంది. ఇలా చూపిస్తున్న విధంగా పొడి పొడిగా అవుతుందండి. ఇప్పుడు నానబెట్టుకున్న పిండిలో నుంచి కొంచెం పిండి ముద్దను తీసుకొని దానికి డబుల్ ఆర్ ట్రిపుల్ సైజ్ లో పూర్ణం అందులో పెట్టుకొని మంచిగా క్లోజ్ చేసుకోవాలి. ఇప్పుడు 2 సైడ్స్ ఆయిల్ రాసిన పేపర్ ఆర్ బటర్ పేపర్ మధ్యలోకి మనం ప్రిపేర్ చేసుకున్న ఈ బొబ్బట్టి మిశ్రమాన్ని మిక్స్ పెట్టి ఇలా మంచిగా స్ప్రెడ్ చేసుకొని స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని పాన్ కాస్త హీట్ అయ్యాక నెయ్యి వేసి మనం ప్రిపేర్ చేసుకున్న బొబ్బట్ని చేతితో నెమ్మదిగా తీసుకొని యాడ్ చేసుకోవాలండి. 2 వైపులా నెయ్యి వేస్తూ ఈ బొబ్బట్టుని కాల్చుతున్నప్పుడు నెయ్యి అండ్ బొబ్బట్టు స్మెల్ ఇల్లు మొత్తం పాకుతూ గుమగుమలాడిపోతుందండి. రవ్వ వేయడం వల్ల కాస్త క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా చాలా మంచి టెక్స్చర్తో వస్తుంది. ప్రిపేర్ చేసుకున్న ఈ బొబ్బట్లను సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకొని అలా ఊరించుకుంటూ తినేయడమే. చేయడం రాని వాళ్ళు కూడా ఈజీగా చేసే ప్రాసెస్ ఇది. తప్పకుండా ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కమెంట్లో మెన్షన్ చేయండి. అంతవరకు డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.